హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి వస్తున్న మరో కంటెస్టెంట్ బయోగ్రఫీ తెలుసుకుందాం. ఆ అమ్మాయి సౌమ్య రావు. చాలా మందికి తెలుసు కదా. ఫుల్ నేమ్ వచ్చేసి సౌమ్య శారద నడి. ఇది కర్ణాటక అమ్మాయి. శివమోగాలో పుట్టింది. టోటల్ బెంగళూరు అండ్ కర్ణాటక ఏమో పెరిగింది. మరి ఈ అమ్మాయి నిజంగా చాలా పేదరికం నుంచి వచ్చింది. ఇలాంటి వాళ్ళని నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎంత పేదరికం అంటే అన్నం కూడా లేని స్థితి నుంచి ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉంది. ఎస్, ఎప్పుడో నైట్ 11 వరకు తినకుండా ఉండేదట. ఎందుకు అంటే ఉన్న కొంచెం బియ్యం కూడా వండుకొని తినేసి మళ్ళీ రేపటికి ఉండవేమో అని వెయిట్ చేస్తే అప్పటికే నైట్ 10 దాటితే అందరూ తినేసేవాళ్ళు, తినేసి పడుకుంటారు కదా. ఒకవేళ మిగిలిన ఫుడ్ ఏమైనా ఉంటే ఇస్తారేమో అని వాళ్ళ అమ్మ ఈమె వెయిట్ చేసే స్టేజ్. అలాంటిది ఇప్పుడు మంచి యాంకర్గా, సీరియల్ నటిగా మన ముందు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సౌమ్యరావు. చాలా గ్రేట్ అండి. అన్ని కష్టాల జీవితం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నీ కెరీర్ ఇలా సక్సెస్ఫుల్గా సాగిస్తున్నావు అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇలాంటి అమ్మాయి, ఈ కర్ణాటక అమ్మాయి. మరి ఈ అమ్మాయికి ఏంటంటే ఇప్పటికి కూడా తెలుగు అయితే సరిగా రాదు. కర్ణాటకనే బాగా మాట్లాడుతుంది, తెలుగు సరిగా రాదు. మరి బిగ్ బాస్లో ఎంతవరకు రాణిస్తుందనేది మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి. ఇక ఈ అమ్మాయి వచ్చేసి తెలుగు, కన్నడ, తమిళ్ మూడు సీరియల్లో కూడా యాక్ట్ చేసింది. 2018లో రోజా అనే సీరియల్ ద్వారా తమిళ్లో ఇంట్రడ్యూస్ అయింది. 2021లో శ్రీమంతుడు అనే సీరియల్ ద్వారా తెలుగులో ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత ఆమె జర్నీ మనందరికీ తెలుసు, జబర్దస్త్ కానీ అది కానీ. అయితే కాలేజీ చదువుకునే రోజుల నుంచే న్యూస్ రీడింగ్ చేసేదట. పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించేది. మనలో కూడా చాలామంది చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీలో అలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది నిజంగా మంచి విషయం. ఇక సౌమ్యరావు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి దాదాపుగా 4,35,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంచి విషయం. మీరు కూడా ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే సౌమ్య శారద నడింగ్ అని ఉంటుంది, మీరు కొట్టగానే వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బెస్ట్ విషెస్ చెప్పండి. ఇంకా సౌమ్యరావు చాలా సెన్సిటివ్. మరి ఇలాంటి అమ్మాయి అందులో ఎన్ని వారాలు ఉండగలుగుతుంది అనుకుంటున్నారు? అంటే సెన్సిటివ్ కూడా, ఏడిస్తే ఏడుపు ద్వారా కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. బిగ్ బాస్లో ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఎక్కువ ఫైర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు సౌమ్యరావు గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.